గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్దీ సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకో కంటే గొడ్డలి పార్టీ అనే అంశాన్ని ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. 30 ఏళ్ల క్రితమే కడప జిల్లాలో పాలెగాళ్లు రాజ్యంపై వేసిన పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి వీళ్లు పనికిరారని చంద్రబాబు స్పష్టం చేశారు. నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేరన్న ఆయన అలాంటిది వీళ్లు గొడ్డలితో ఎలా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. హత్య రాజకీయాలు చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, కానీ బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదన్నట్లుగా వారి సిద్ధాంతం ఉందని విమర్శించారు. వివేక హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు తనకు ఉందని తెలిపారు. సునీత పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేక హత్య కేసు సజీవంగా ఉందన్నారు. నేటి తరానికి కూడా వీళ్ల హత్య రాజకీయాలు తెలుస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.